నమస్కారం. ఆర్‌వీఆర్ టీవీకి స్వాగతం. మనిషి పుట్టిన క్షణం నుంచే అతనితో పాటు ప్రయాణం మొదలుపెట్టేది వారి పేరు. మీ పేరు కరెక్ట్‌గా ఉంటేనే మంచి భవిష్యత్తు ఉంటుంది. చాలా మందికి తెలియకపోయినా మనం పెట్టే పేరు జీవిత గమ్యాన్ని, విజయాలను, అలాగే ఫలితాలను ప్రభావితం చేసే శక్తిగా మారుతుంది. న్యూమరాలజీ ప్రకారం పేరులోని అక్షరాల సమన్వయం సరిగ్గా లేకపోతే వారి జీవితంలో ఎన్నో కష్టాలొస్తాయని చెప్తారు. అదే చిన్న మార్పులు కూడా పెద్ద ఫలితాలను తీసుకొనొస్తాయి. అయితే మన పేరు ఎలా ఉండాలి? ఎలాంటి మార్పులు చేసుకోవాలి? అనేది ఆసక్తికరం. అందుకే మీకోసం చాలా మందికి ఉండే కామన్ నేమ్స్‌పై ప్రత్యేకమైన వీడియోలు రూపొందిస్తున్నాం. వీటిపై మాట్లాడేందుకు ఈరోజు మనతో పాటు ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, వేదిక్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారైతే ఉన్నారు. గురువుగారిని అడిగి ఒక్కొక్క పేరు గురించి ఒక్కొక్క వీడియోలో మాట్లాడుకుందాం. నమస్కారం గురువుగారు. ఆయుష్మతి భవ. గురువుగారు, ప్రతిసారి మనం ఒక్కొక్క పేరు గురించి, ఆ పేరు పెట్టుకోవడం వల్ల, ఆ పేరుని పిలిపించుకోవడం వల్ల మన మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు కొన్ని పేర్లు నేను అడుగుతాను. జనరల్‌గా మన ఇంటికొకళ్ళన్నట్టు అనుకోవచ్చు. ఈ పేరు ఖచ్చితంగా ఉంటుంది. శ్రీనివాస్ అనే పేరు. అసలు ఈ పేరుని పెట్టుకోవడం వల్ల, శ్రీనివాస్ అని పిలిపించుకోవడం వల్ల, లేదా కొంతమంది వాసు అంటారు, లేదా శ్రీను అంటారు, లేదా నిక్‌నేమ్స్ బుజ్జి, కన్న ఇలా చాలా పేర్లతో పిలుస్తూ ఉంటారు. సో, ఈ పేరు వల్ల మన లైఫ్‌లో ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది? తప్పకుండా అమ్మ. శ్రీనివాస్ అనే పేరు వెంకటేశ్వర స్వామి పేరు. ఎస్ఆర్ఐఎన్ఐవిఏఎస్ శ్రీనివాస్ అనే పేరు 8 అక్షరాలు. హ్మ్. కొంతమంది ఎస్ఆర్ఈఈఎన్ఐవిఏఎస్ అని వాడతారు. అలా వాడితే 9 అక్షరాలు. శ్రీనివాస్ అన్న, ఎస్ఆర్ఈఈ అన్న, ఎస్ఆర్ఐ వాడినా కూడా ఈ పేరు అనేది భావంగా, అంటే శ్రీనివాస్, శ్రీ అంటే లక్ష్మీదేవి, హ్మ్. అంటే లక్ష్మీదేవిని హృదయ స్థానంలో నిలుపుకున్న వెంకటేశ్వర స్వామి పేరు శ్రీనివాసుడు. హ్మ్. అందువల్ల కలియుగ ప్రత్యక్ష దైవం పేరు అవడం వల్ల మన తెలుగు 2 రాష్ట్రాల్లో ముఖ్యంగా, అంటే భారతదేశంలో అన్ని చోట్ల పెట్టుకుంటారు. ఎక్కువగా ప్రతి ఇంట్లోనూ ఒక శ్రీనివాస్ అనే పేరు ఉన్న వ్యక్తి మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉంటారు. అవును. శ్రీనివాస్ అని పేరు పెడతారు. దీనికి ఏ స్పెల్లింగ్ వాడినా కూడా అది నెగిటివ్ వైబ్రేషన్తోనే కూడుకొని ఉంటుంది. ఈ శ్రీనివాస్ అనే పేరుకి వల్ల ఉండే దాంట్లో ఉండే భావంలో దోషం లేదు. ఆ పేరు పెట్టుకోవడం వల్ల దోషం రాదు. కానీ ఆ పేరుకి మనం వాడే స్పెల్లింగ్ ఏదైతే ఉందో దానివల్ల ఏమవుతుందంటే దాంట్లో ఉండే నెగిటివ్ వైబ్రేషను ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినా సరే, వాళ్ళు ఎటువంటి డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినా సరే వాళ్ళు ఈ నెగిటివ్ వైబ్రేషన్కి లోన్ కాక తప్పదు. ఎందుకంటే ఈ సాధారణంగా కొన్ని కామన్ లక్షణాలు నేను శ్రీనివాస్ అనే పేరుకి ఎలా ఉంటాయని చెప్తాను. ఈ శ్రీనివాస్ అనే పేరు పెట్టుకున్న వాళ్ళు ఎవరి మాట వినరు, తోచింది చేస్తారు. జాతకం బలహీనంగా ఉండి పుట్టిన తేదీ బాగుంటే భార్య, తల్లి, గురువు ఎవరైనా వీళ్ళని గైడ్ చేస్తారు. అదే శ్రీనివాస్కి గ్రహాలు బలహీనంగా ఉంటే గనక, జాతకం బాలేపోతే గనక వారి మాట ఎవరు వినరు. వాళ్ళకి ఎవరి మాట వీళ్ళు వినరు. వీళ్ళకి తోచిందే వీళ్ళు చేస్తుంటారు. జాతకం, డేట్ ఆఫ్ బర్త్ బాగుంటే ఒక 25 ఏళ్ల వరకు వీళ్ళ గ్రోత్ బాగుంటుంది. కానీ పేరులో ఉన్న రాంగ్ నెంబర్ వల్ల నెగిటివ్ ఎనర్జీ ఒకేసారి దెబ్బ కొట్టే అవకాశం ఉంటుంది. బిజినెస్లో లాస్ అవ్వడం కానీ, లేదా ఎవరికన్నా షూరిటీ ఇచ్చి లాస్ అవ్వడం కానీ, ఫైనాన్షియల్గా లాసెస్ రావటం కానీ, ఇలా వీళ్ళకి ఏం చేసినా కలిసి రాదు. జాతకము, డేట్ ఆఫ్ బర్త్ రెండూ బాగోపోతే వీళ్ళ బ్యాడ్ లక్, లైఫ్లో వీళ్ళకి గుర్తింపు రాదు. ఒకవేళ వీళ్ళని శ్రీను అని కనుక పిలిస్తే అన్నీ తెలిసిన మూర్ఖుడన్నా అవుతాడు, లేదా ఏమీ తెలియని అమాయకుడన్నా అవుతాడు. మీరు చాలామంది సీను అనే పేరుతోని ఆఫీస్ బాయ్స్ ఉంటారు, డ్రైవర్స్ ఉంటారు. కొంచెం అంటే వాళ్ళు పెద్దగా చదువుకోకపోవటం వల్ల, పెద్దగా రాణింపు జీవితంలో చిన్న స్థాయిలో ఉద్యోగం చేస్తుంటారు. వీళ్ళకి 2 రకాల లక్షణాలు ఏర్పడతాయి. ఒకటి, నాకు అన్నీ తెలుసు, నేను ఎవరి మాట విన్ననే మూర్ఖుడిగాన్నా తయారవుతాడు, లేదా ఏమీ తెలియదు, ఏం చెప్పినా అర్థం కాదనే అమాయకుళ్ళన్నా తయారవుతాడు. ఇట్లా ఖాళీగా ఉంటాం. కానీ వీళ్ళలో ఉన్న ఒక లక్షణం ఏంటంటే ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని చేస్తారు. వీళ్ళకి ఈ శ్రీనివాస్ అనే పేరు పెట్టుకునే వాళ్ళకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని సీను అని కానీ,
వాసు అని కానీ పిలవకూడదు. వీళ్ళు వాళ్ళ పుట్టిన తేదీ ప్రకారం పేరుని న్యూమరాలజీ కరెక్షన్ చేయించుకోవాలి. వీళ్ళకి జాతకం అన్నా బాగుండాలి, లేదా డేట్ ఆఫ్ బర్త్లో నెంబర్స్ అయినా బాగుండాలి. ఇలా ఉంటే కెరియర్ని లీడ్ చేస్తారు. పేరు కరెక్షన్ చేసుకోవడం వల్ల జీవితంలో మంచి అదృష్టాన్ని పొందుతారు. కష్టాలు పడుతూనే ఉంటారు. కొన్ని సందర్భాల్లో వీళ్ళ పేరులో ఉన్న 13వ నెంబరు, 16వ నెంబరు వీళ్ళ కష్టాలను వినడానికి కూడా మనకి బలం ఉండాలి అనిపిస్తుంది. అంటే మనం వాళ్ళ ఆ కష్టాలు చెప్తుంటే మనం వినే ఓపిక కూడా మనకు ఉండదు. సీను అని పిలిపించుకోకుండా, వాసు అని పిలిపించుకోకుండా పేరుని కరెక్షన్ చేయించుకోవాలి. న్యూమరాలజీ ప్రకారం పేరు కరెక్షన్ చేసుకుంటే మంచిది. చిన్న మార్పుతో అద్భుతాలు సాధిస్తారు. మంచి అనుకూలంగా ఉంటుంది. లేకపోతే రివర్స్ నెంబర్, డెత్ నెంబర్స్ వీళ్ళని ఇబ్బంది పెడతాయి. 10 మంది శ్రీనివాసుల్ని మీరు అబ్జర్వ్ చేస్తే సీను అని పిలిస్తే వారి గురించి మీకే తెలుస్తుంది. అంటే శ్రీనివాస్ అనే పేరు వాళ్ళు వాళ్ళు ఎలాంటి ఉద్యోగం చేస్తున్నారు, ఏం చదువుకున్నారు, వాళ్ళ కుటుంబం ఎలా లీడ్ చేస్తున్నారు, జీవితాన్ని ఎలా గడుపుతున్నారు అనేది చూస్తే మనకు అర్థమవుతుంది. ఎక్కడో టాప్ పొజిషన్లో నెంబర్ 1గా ఉండేవాళ్ళు ఎక్కడో అరుదుగా ఉంటారు. వాళ్ళకి జాతకము, గ్రహబలం బాగా ఉండి వాళ్ళని చిన్నప్పటి నుంచి శ్రీను అని పిలవకుండా ఉండటం వల్ల కానీ, లేదా సంథింగ్ శ్రీనివాసరావు అని కానీ ఇంకొక విధంగా పేరులో బలం పెరిగి వాళ్ళు ఆ స్థాయికి రీచ్ అవుతారు తప్ప, సర్వసాధారణంగా 100కి 100 పాళ్ళు శ్రీనివాస్ అనే పేరు పెట్టుకున్న వాళ్ళు, లేదా శ్రీను అని పేరు పిలిపించుకునే వాళ్ళు జీవితంలో కష్టాలే పడతారు. దానికి కారణం వెంకటేశ్వర స్వామి పేరు పెట్టుకోవడం కాదు, శ్రీనివాస్ అనే పేరులో ఉన్న అర్థము భావము కాదు, కేవలం ఇంగ్లీష్ అక్షరాల్లో ఉన్న స్పెల్లింగ్లో ఉండే రాంగ్ నెంబర్ మాత్రమే. ఈ విషయాన్ని గ్రహించినట్టయితే మనకి మంచి జీవితం, మన ఇంట్లో ఏ శ్రీనివాస్ ఉన్నా కూడా చక్కగా పేరు పెట్టుకోవచ్చు. కానీ స్టాండర్డ్ స్పెల్లింగ్ SRINIVAS, SRENIVAS అనే ఈ స్పెల్లింగ్స్ వాడకుండా, వాళ్ళని శ్రీను అని పిలవకుండా వాళ్ళని శ్రీనివాస్ అని పిలుస్తూ పుట్టిన తేదీ ప్రకారం వాళ్ళ పేరుని స్పెల్లింగ్ ఏంటనేది నిర్ణయించి పెడితే గనక వీళ్ళు జీవితంలో అద్భుతమైన విజయాల్ని సాధిస్తారు. గురుగారు, ఇప్పుడు పేరులో ఒక అక్షరం లేదా 2 అక్షరాలు కలుపుకుంటేనో లేదా మార్చుకుంటేనో పేరు జాతకం ప్రకారం వాళ్ళకి నిజంగానే పాజిటివ్‌గా ఉంటుందంటారా? మారుతుందా ఏమన్నా? ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఎందుకంటే ఇది సంఖ్యాబలం. సంఖ్యాబలం A to Z వరకు ఉండే అక్షరాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు శ్రీనివాస్ అనే పేరులో ఎస్‌కి ఒక విలువ ఉంటుంది, ఆర్‌కి ఒక విలువ ఉంటుంది, ఐకి ఒక విలువ ఉంటుంది, ఎన్‌కి ఒక విలువ ఉంటుంది, ఐకి ఒక విలువ ఉంటుంది, వికి ఒక విలువ ఉంటుంది, ఏకి ఒక విలువ ఉంటుంది, ఎస్‌కి ఒక విలువ ఉంటుంది. ఈ సంఖ్యాబలం 2 స్పెల్లింగ్స్‌లోనూ కూడా రాంగ్ నెంబర్స్ ఉంటాయి. వీళ్ళని శ్రీను అని పిలవకుండా, వాసు అని పిలవకుండా వాళ్ళ పుట్టిన తేదీ ప్రకారం, వాళ్ళ పుట్టిన తేదీలో ఉన్న కాంబినేషన్ ఏదైతే ఉంటుందో, కీ కాంపౌండ్ నెంబర్ ఏదైతే ఉంటుందో, వాళ్ళ బర్త్ నెంబర్ ఏంటి, డెస్టినీ నెంబర్ ఏంటి, వాళ్ళ లక్కీ నెంబర్ ఏంటి, వాళ్ళ లక్కీ ప్రాపర్టీ నెంబర్ ఏంటి, వీళ్ళకి ఏ గ్రహాలు మేలు చేస్తాయి, ఏ గ్రహాలు వీళ్ళకి వ్యతిరేకంగా ఉన్నాయి. అంటే జాతకంలో ఉండే గ్రహాలు, నెంబర్లు 2 అనుసంధానంగానే పనిచేస్తాయి. వీళ్ళకి గురుబలం ఎక్కువ కావాలనుకోండి, వాళ్ళకి 3వ నెంబర్తో కూడుకున్న పేరుని పెడతాం. అట్లా ఆ విధంగా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం పేరుని కరెక్షన్ చేసుకోవడం అనేది చక్కటి జీవితాన్ని, వాళ్ళకి పాజిటివ్ లైఫ్ని ఇస్తుంది, ఖచ్చితంగా ఇస్తుంది. ఇవాళ ఊరికే ఇది గుడ్డిగా చెప్పట్లా. 25 ఏళ్ల రీసెర్చ్ మాది. ఈ రీసెర్చ్లో పేరు కరెక్షన్ చేసుకున్న వాళ్ళు ఎంతోమంది జీవితంలో అద్భుతాలని సాధించి మంచి ఉన్నత స్థానానికి చేరుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎన్నో రకాల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. తప్పకుండా పేరు మార్పు అనేది వాళ్ళ జీవితంలో, అంటే స్పెల్లింగ్ మార్పు, కరెక్షన్ అనేది తప్పకుండా వాళ్ళకి మంచి జీవితాన్ని ఇస్తుంది. అంటే కష్టాలు పడి ఆ కష్టాల్లో కొట్టుకుపోకుండా వచ్చే ప్రతి కష్టము వీళ్ళు ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలని ఈ నెంబర్ ప్రసాదిస్తుంది. అందువల్ల ఒక్కసారి న్యూమరాలజిస్ట్ని సంప్రదించి పేరుని న్యూమరాలజీ కరెక్షన్ చేసుకోవాలి. చేసుకోవడం ద్వారా అదృష్టాన్ని పొందుతాము. ఆఫ్టర్ ఆల్ ఒక మొబైల్ ఫోన్ కొంటేనే
దానికి పైన స్క్రీన్ గార్డ్ అని వేస్తారు, దానికి ఒక కవర్ అని వేస్తారు కదా. హ్మ్. ఎందుకు కింద పడితే పగిలిపోతున్నాను కదా. కానీ జీవితం ఇది. దీన్ని కరెక్షన్ చేసుకోవడం ద్వారా అద్భుతమైన విజయాలు సాధించవచ్చు. అవును. గురుగారు శ్రీనివాస్ అనే పేరు గురించి, ఆ పేరు పెట్టుకోవడం వల్ల వచ్చే మనకి పాజిటివ్స్, నెగెటివ్స్ గురించి కూడా మీరు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ఆయుష్మతి భవ. చూసారుగా గురుగారు ఎంత చక్కగా విశ్లేషణ చేశారో. అలాగే మీ పూర్తి పేరేంటి అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఎక్కువగా అడిగిన పేరుని మేము నెక్స్ట్ వీడియోలో చేస్తాం. అలాగే మీరు గురువుగారితో నేరుగా మాట్లాడాలి అని అనుకుంటే ప్రతి శుక్రవారం రాత్రి 7:30 లైవ్‌లో మాకు ఫోన్ చేసి గురువుగారితో మాట్లాడొచ్చు. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఆర్‌వీఆర్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.